హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మీకు దసరా పండుగ సందర్భంగా పట్టు అలాగే ఫ్యాన్సీలోని డిఫరెంట్ వెరైటీస్ని చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడున్న కలెక్షన్ ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి ఇక్కడున్న శారీ కలెక్షన్ ని మనకి చూపించడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. మరి ఈ రోజు అంటే ఇప్పుడు దసరాలు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ రోజు మాకు మా వ్యూవర్స్ కి ఏ విధమైన శారీ కలెక్షన్ చూపించబోతున్నారు? అంటే మనం పట్టు అండ్ ఫ్యాన్సీ రెండు కలెక్షన్ మంచి డిఫరెంట్ కలెక్షన్ చూడండి. ఓకే, మరి ఫస్ట్ శారీ చూసేద్దామా? చూద్దామండి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకు లెమన్ ఎల్లో శారీ వస్తుంది అనమాట. ఇది మనం చూసినట్లయితే లెమన్ ఎల్లో షేడ్లో వస్తుందండి. ఈ షేడ్స్లో ఏంటంటే మనకు క్రీమ్ కలర్ లైట్ లెమన్ ఎల్లోనే మనకు కొంచెం క్రీమ్ షేడ్స్లో ఇచ్చి బాక్సెస్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు బాక్సెస్ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది పళ్ళ పాటలు మొత్తం అంతా. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్లోనే ఇది ఏంటంటే మనకు డిఫరెంట్ పింక్ అనమాట, రాణి పింక్ అట్లా కాకుండా కొంచెం బ్రైట్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు అవుట్లైన్ ఇంకో ప్యాచ్ ఇచ్చారనమాట. దాని నుంచి మళ్ళీ మనకు చిన్న లేస్ ఇచ్చారు, సన్నటి లేస్ లాంటిది ఇచ్చారు. ఈ చెక్స్ అనే వాటిలంతా కూడా మనకు అక్కడక్కడ కూడా బీడ్స్ అనేవి యాడ్ చేశారు అనమాట. ఓకే, సన్నటి yellow కలర్ స్టోన్స్ మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ అండి. సో ఈ శారీని చూస్తూ ఉంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ లా కనిపిస్తుంది కాబట్టి మిగతా అంతా కూడా జూట్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు కదా. మొత్తం అంతా జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. జూట్ తీసుకొని మనకి ఈ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఇలాంటి హెవీ మోటివ్స్ లాగా ఇచ్చారండి. ఈ మోటివ్స్ అంతా కూడా మనకి కొంచెం అంటే ప్యూర్ వైట్ గా కాకుండా ఆఫ్ వైట్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. మళ్ళీ ఫ్లవర్ బంచెస్ ఏమో మళ్ళీ మనకి డార్క్ పింక్ కలర్ లో ఇచ్చారు. మనకి కింద బార్డర్స్ లో ఇచ్చినటువంటి పింక్ కాకుండా కొంచెం డార్క్ పింక్ అనేది ఒకటి తీసుకొని దాంతో మనకి మోటివ్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఈ ప్లేట్స్ లో మనకి ఈ ఫ్లవర్ మోటివ్స్ అన్ని కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తాయి. ఈ మోటివ్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ ని తీసుకుని దాంట్లో అంతా కూడా మనకు టర్న్ అయినట్టుగా డిజైన్ తీసుకుంటూ రాను రాను మనకు ఒక లీఫ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫ్లవర్ అనేది. బంచ్ కూడా మనకు డిఫరెంట్ గా వస్తుంది. ఇవేంటంటే అంతా కూడా మనకు ఫ్రిల్స్ లో చాలా దగ్గర వచ్చేస్తూ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. దీనికి కూడా శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని మాత్రమే బ్లౌజ్ లో కూడా రన్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1800 పడుతుందండి. 1800. ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి మనకు బ్లాక్ బేసిక్ మీద అంతా కూడా మనకు మెరూన్ కలర్ తీసుకున్నారు అనమాట. ఇదేంటంటే మనకు గోల్డ్ సిల్వర్ బార్డర్స్ వస్తూ ఉంటాయి. పళ్ళ పాట అనేది మనకి ఏంటంటే సిల్వర్ తోటే పళ్ళ తీసుకుంటారండి. ఈ పళ్ళ అంతా కూడా మనకు సిల్వర్ తీసుకుని దాంట్లో ఏంటంటే మనకు శారీలు అంతా కూడా మెరూన్ కలర్ యూజ్ చేస్తారండి. మనకు జస్ట్ పళ్ళ పాటలోనే మనకు గ్రీన్ కలర్ టాస్ తీసుకున్నారు అనమాట. ఈ ఫ్లవర్స్ అనేటివి కూడా మనకు ఒక 3 ఫ్లవర్స్ ఇట్ సైడ్ అట్ సైడ్ రన్ అవుతూ తీసుకుని దాంట్లో వచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు లీఫ్ కి మనకు కొంచెం బ్లాక్ బేసిక్ చూపించారు. గోల్డ్ కలర్ రావడం కామన్ కాబట్టి ఈ పర్టికులర్ శారీలో చూస్తూ ఉంటే కనుక అటు బార్డర్స్ తీసుకున్నా లేదంటే మధ్యలో ఫిల్లింగ్ తీసుకున్నా ఎక్కడైనా కూడా మనకి సిల్వర్ అనేది ఎక్కువగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఇక పళ్ళులో వచ్చేసి మనకి సిల్వర్ ని కొంచెం ఎక్కువగా హైలైట్ చేశారు. ఇందాక మనం చూసినట్టుగానే ఇలాంటి ఫ్లవర్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యలో కూడా సిల్వర్ బేస్ తీసుకున్నారు. అలాగే ఇంకొక బార్డర్ లాగా ఇచ్చి దానిలో కూడా ఏంటంటే మనకి రెడ్ కలర్ అండ్ మరూన్ బ్రికిష్ షేడ్ కొంచెం టచ్ అయ్యే ఇలాంటి ఫ్లవర్స్ ని కూడా తీసుకున్నారు అనమాట. ఇంకా బాడీలో చూస్తూ ఉంటే కనుక బేస్ అంతా కూడా ఇప్పటి వరకు పళ్ళులో అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ ఇచ్చారు. అదే బాడీలోకి వస్తే కనుక బాడీ అంతా కూడా ఈ బ్రిక్ కలర్ బేస్ లాగా ఇచ్చేసేసి దీని మీద ఈ టర్నింగ్స్ కానీ అంటే ఈ క్రీపర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కలర్ లో కంటిన్యూ అవుతూ చూపిస్తున్నారు అనమాట. సో బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా? బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇస్తాడనమాట. కానీ మనం దీనికి సిల్వర్ బ్లౌజెస్ కానీ మనకు బ్రోకెట్స్ లో దొరుకుతూ ఉంటాయి కదా, అలాగని ప్యాటర్న్ చేయించుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 4800 పడుతుంది. 4800 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుందండి. ఇది ఏంటంటే మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తారనమాట. జూట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనకు థ్రెడ్ కలర్ తీసుకుంటారు. సేమ్ థ్రెడ్ కలర్ తోటే తీసుకుంటారు అనమాట. దీంట్లో ఏంటంటే మనకు గోల్డ్ కలర్ యూజ్ చేస్తారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ టచ్ ఇచ్చారు పైపింగ్ లాగా. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఈ లైన్ వచ్చేసి మళ్ళీ మనం చూస్తున్నట్లయితే మనకు పింక్ కలర్ లైన్ ఇచ్చారు. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు చిన్న జిగ్ జాగ్ టైప్ లోనే
చిన్న లేస్ ఇచ్చారు. దీంట్లోంచి అంతా కూడా మళ్ళీ మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ఈ మోటివ్స్ అనేవి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా థ్రెడ్ తోటే మోటివ్స్ ఇస్తారు. ఈ బంచ్ అనేది మనకు కొంచెం హెవీగా ఏంటంటే మ్యాంగో అనేది మనకు గోల్డ్ తోటి మ్యాంగోస్ ఇచ్చారన్నమాట. గోల్డ్ అండ్ కాపర్ షేడ్ లో మిక్స్డ్ షేడ్ లో మనకి ఇక్కడ ఇచ్చారు. సో త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది పళ్ళ పార్ట్ వర్క్ వస్తుందండి. ఫ్రిల్స్ లో వచ్చేసి మళ్ళీ మనకు ఏంటంటే పళ్ళలో కొంచెం వర్క్ డిఫరెంట్ మనకు అదే బార్డర్ తోటి మనకు థ్రోట్ బార్డర్ ఇలానే వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఈ బార్డర్స్ లో ఎలాంటి పింక్ కలర్ అయితే యూస్ చేశారో ఆ పింక్ కలర్ ని మనకి మేజర్ గా బ్లౌజ్ లోని బాడీ అంతా షేడ్ లో తీసుకున్నారు. మళ్ళీ మనం బ్లౌజ్ లోని బార్డర్స్ కనుక చూస్తుంటే శారీలో ఇచ్చిన బార్డర్స్ లాగానే మనకి కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1900 పడుతుందండి. ఇందులో వచ్చేసి మనకి అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి అనమాట. ఓకే రైట్. ఎవ్రీ కలర్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఓకే మరి చూస్తున్నారు కదండి, పండుగ సందర్భంగా ఎవరైనా పట్టు శారీసే కాకుండా కొంచెం లైట్ వెయిట్ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు చూసిన కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్లో అలాగే కూకట్పల్లిలో కూడా ఉన్న ప్రెగ్నెంట్ శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? సో ఇంతవరకు కొంచెం ఫ్యాన్సీ శారీస్ చూసాము. ఇది వచ్చేసి కొంచెం పట్టు శారీ లాగా మనకు కనిపిస్తుంది. కలర్ ని షేడ్ లో ఇచ్చారు మనకి. అటు పింక్ కలర్ కనిపిస్తుంది, అలాగే కొంచెం టొమాటో రెడ్ అంటే డార్క్ పీచ్ కలర్ లో కూడా కనిపిస్తుంది మనకి. సో దీని పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి ఇది ఏంటంటే మనకి అంత సిల్వర్ యూస్ చేస్తాం. ఓకే బార్డర్స్ ఇందాక ఒక శారీ కూడా చూసాం కదా, సిల్వర్ టచ్ ఎక్కువ ఇచ్చారు అనమాట, గోల్డ్ అనేది తక్కువ ఇచ్చి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది, కడ్డీ బార్డర్ లాగా హార్డ్ గా స్టిఫ్ గా కాకుండా అనమాట. దీనికి ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ తోటి ఒక బార్డర్ లాగా ఇచ్చారు. ఇచ్చారనమాట. మిడిల్ లో మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు పళ్ళ పాట అండి. పళ్ళలో అంతా కూడా మనకు పీకాక్స్ ఇచ్చారు. ఓకే సో ఈ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే కనుక మనకి పీకాక్స్ అనేవి పర్పుల్ షేడ్ లో ఇచ్చారు. ప్లస్ మధ్యలో నుంచి మనకి ఏంటంటే గోల్డ్ టచ్ లేకుండా మళ్ళీ టోటల్ గా సిల్వర్ తోటి మనకి ఈ క్రీపర్స్ డిజైన్ అంతా కూడా ఇచ్చారు. అదే మనం పళ్ళు పాటలోనే బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే కనుక పైన ఇచ్చినటువంటి బార్డర్స్ కింద కూడా కంటిన్యూ చేశారు. పైన గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చారు, కిందకి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అలాగే ఇంకొక ఎక్స్టెన్షన్ బార్డర్ కూడా ఒకటి ఇచ్చారండి. ఈ బార్డర్ లో కూడా మళ్ళీ మనకి పీకాక్ డిజైన్స్ తెలుస్తున్నాయి, అలాగే ఫ్లారల్ డిజైన్ కూడా తెలుస్తూ ఉంది. సో ఈ బార్డర్ అనేది మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే కనుక కొంచెం షార్ట్ పళ్ళు అంటే 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారండి. దాని తర్వాత అంతా కూడా శారీలో మనకి హెవీగా ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ బంచెస్ అనేవి కూడా మొత్తం అంతా కూడా మనకు సిల్వర్ తోటి తీసుకున్నారు. ఓకే సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ ఒకటే డిజైన్ తో కంటిన్యూ అవుతుంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇప్పుడు చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. అయితే ఇందులో మనకి ఇందాక బార్డర్ లో ఎక్స్టెన్షన్ బార్డర్ లో మనకి పీకాక్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అదే బ్లౌజ్ లో వచ్చేసరికి కల్లా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఆ కలనేత షేడ్ అనేది మనకి త్రూఅవుట్ బ్లౌజ్ పీస్ అంతట్లో కూడా చాలా వైబ్రెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8200 పడుతుంది. 8200 రూపీస్ పడుతుంది. ఓకే సో చూస్తున్నారు కదండి, పట్టులోని డిఫరెంట్ వెరైటీస్. అలాగే రెగ్యులర్ వేర్ శారీస్ కావాలి అనుకున్నా కూడా మనకి ప్రెగ్నెంట్ శారీస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ లేదంటే కూకట్పల్లిలో ఉన్న ప్రెగ్నెంట్ శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. మనకు లెవెండర్ శారీ తీసుకుంటారండి. ఇదేంటంటే మనకు కాటన్ కోటా వస్తుంది అనమాట, అంటే ప్యూర్ కాటన్ కోటా వస్తుంది. ఇదంతా కూడా మనకు లెవెండర్ కలర్ మీద ఏంటంటే మనకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ తోటి. సో అయితే పళ్ళులో చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ఫ్లవర్ మోటివ్స్ అనేవి కొంచెం హెవీగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఈ రెండు కలర్స్ అంటే ఒకటి డార్క్ బ్లూ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఒకటి ఇచ్చారు, అలాగే ఒక పింక్ కలర్. దీంతో మోటివ్స్ మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చారు.
అలాగే ఇక్కడ మధ్యలో కూడా ఒక సన్నటి బార్డర్స్ ని కూడా కంటిన్యూ చేసినట్టు మనం చూడొచ్చు. అదే మనం బాడీ దగ్గరకు వచ్చేస్తే కనుక బాడీలో వచ్చి ఫ్లవర్ మోటివ్స్ కూడా మనకి అవే 2 కలర్స్ తో కంటిన్యూ చేశారు, కానీ మనకి మోటివ్ సైజ్ అనేది కొంచెం చేంజ్ అయిందండి. చిన్నగా ఇచ్చేసారు అనమాట, కొంచెం బంచ్ లాగా గుత్తుగా ఉన్నట్టుగా మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. త్రూ అవుట్ బాడీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ఒకటి చూస్తూ ఉంటే కనుక ఎక్స్టెన్షన్ బార్డర్ లాగా తీసుకున్నారు. ఇందులో 2 కలర్స్ కాకుండా మనకి సింగిల్ కలర్ లోనే పింక్ కలర్ లో తీసుకున్నారు. దీనిలోనే ఈ ఫ్లారల్ డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇది కూడా మనకి నిజంగానే ఈ డిజైన్ అంతా కూడా కొంచెం ముద్దలాగా ఉండి దగ్గరకు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సిల్వర్ బార్డర్స్ అనేవి మనకి స్లీవ్స్ లో మాత్రమే ఇచ్చారు. సో కాటన్ కోటాలోని వెరైటీ కావాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ లో మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. చూడడానికి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే సాఫ్ట్ గా ఉంది కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి కలర్స్ కూడా 4 కలర్స్ వస్తాయి. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1800 పడుతుంది. 1800 రూపీస్ దాకా పడుతుంది. ఈ సారీ వచ్చేసి మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ సారీ వస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్స్ తోటి మనకు షేడెడ్ గా మిక్స్ షేడెడ్ గా వస్తుంది అనమాట. దీంట్లో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ తోటి తీసుకొని ఈ ఫ్లవర్స్ అనేవి కూడా మనకు పళ్ళులో ఏంటంటే ఇంకో మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగోకి టర్న్ అవుతున్నట్టుగా డిజైన్ చేశారనమాట. ఆ మధ్యలో అంతా కూడా మనకు డాట్స్ టైప్ లో మనకు లెవెండర్ కలర్ తోటి ఇచ్చారనమాట. సైడ్ అట్ సైడ్ సేమ్ మనకు ఎడ్జింగ్ లో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ లోనే డిజైన్ ఇచ్చారు. ఓకే, అయితే మనకి ఇది కలర్ చూస్తూ ఉంటే కనుక జనరల్ గా బ్రైడల్ కలెక్షన్ లో గోల్డ్ స్పాట్ కావాలి, బ్రైట్ ఆరెంజ్ కలర్ కావాలి అనుకుంటారు కదండి. సో అలాంటి ఒక షేడ్ లో ఇది డిజైన్ చేశారనమాట. సో దీన్ని వచ్చేసి మనం ఫ్యాన్సీ పట్టు శారీ లాగా తీసుకోవచ్చు అండి. కడ్డీ బార్డర్స్ ఇచ్చారు, అలాగే మనకి డిజైన్ అంతా కూడా కొంచెం ట్రెడిషనల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం మోడర్న్ డిజైన్స్ కూడా కలిపినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ శారీ బాడీలో చూస్తుంటే బాడీ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారండి, ఒక రోలో లాగా ఇస్తున్నారు అనమాట. అది కూడా మనకి ఒక పద్ధతిలో కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ స్కాటర్ చేసినట్టుగా కాకుండా ఇచ్చారు. అదే రెండో పక్క బార్డర్స్ దగ్గర మనం చూస్తూ ఉంటే కనుక ఎక్స్టెన్షన్ బార్డర్ లాగా ఇచ్చి పర్పుల్ కలర్ అలాగే గోల్డెన్ సిల్వర్ షేడ్ మిక్స్ ఉన్నది, అలాగే మళ్ళీ గ్రీన్ కలర్, ఈ 3 షేడ్స్ లోనూ మళ్ళీ మనకి ఫ్లవర్స్ అలాగే బడ్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ ఎక్స్టెన్షన్ బార్డర్ ఉంటుందండి. ఓకే, కలర్ తోటే మనకి ఏంటంటే కొంచెం గ్రాండ్ గా రిచ్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట శారీలో. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. లేదన్నా కూడా మనం పర్పుల్ తోటి కానీ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తోటి కానీ మనం ప్యాటర్న్ చేయించుకుంటే ప్యాచ్ వర్క్ వేయించుకొని ప్యాటర్న్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7200 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి పట్టులోని డిఫరెంట్ వెరైటీస్. అలాగే రెగ్యులర్ వేర్ శారీస్ కావాలి అనుకున్నా కూడా మనకి ప్రెగ్నా శారీస్ లో దొరుకుతుంది కాబట్టి ఈ కలెక్షన్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ లేదంటే కుక్కట్పల్లిలో ఉన్న ప్రెగ్నా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఈ శారీ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ శారీ అండి. ఇది ఏంటంటే మనకు క్రీమ్ అన్నా కూడా మనకు షేడెడ్ లో వస్తూ ఉంటుంది అనమాట ఈ కలర్. దీని బార్డర్ ఏంటంటే మనకు పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఒక లీఫ్ టైప్ లో తమలపాకు డిజైన్ లాగా మనకు బార్డర్లో అంతా డిజైన్ తీసుకున్నారు. దానిపై నుంచి మళ్ళీ మనకు చిన్న చిన్న బాక్సెస్ లాగా బాక్సెస్ టైప్ లో డిజైన్ వచ్చింది అనమాట. పై నుంచి వచ్చేసి మనకు చిన్న లేస్ తోటి మనకు పల్లేస్ గోల్డ్ వచ్చేది. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు షిమ్మర్ తోటి మనకు షైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ సారీ ఏంటంటే మనకు నైట్ టైం పార్టీస్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా గోల్డ్ తోటి మనకి పోల్కో డాట్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటాయండి. సో మనకి పళ్ళు దగ్గర నుంచి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ షోల్డర్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అని చెప్పుకోలేము, కానీ మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కూడా మనకి డిజైన్ కొంచెం చేంజ్ అయింది. ఈ పోల్కో డాట్స్ వచ్చేసి మనకి గోల్డెన్ థ్రెడ్ తో కాకుండా పింక్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో మిగతా శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంటుందా? ఓకే, సో బార్డర్స్ ని తీసుకుంటే కనుక మనకి బార్డర్స్ పళ్ళులో ఏ విధమైన బార్డర్స్ ఇచ్చారో త్రూఅవుట్ శారీ అంతా కూడా అవే బార్డర్స్ కంటిన్యూ చేశారు. మళ్ళీ తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ప్లెయిన్ షిమ్మర్ లో ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాం అనమాట. విత్ సింపుల్ గా శారీలో ఉన్న బార్డర్ ని మాత్రమే ఇందులో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి మనం రాణి పింక్ కానీ అట్లా ఏదైనా డిఫరెంట్ గా కూడా వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే సేమ్ కలర్ కన్నా కూడా కొంచెం మనం కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దీనికి ఆల్మోస్ట్ మనకి సేమ్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ చేయించుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3000 పడుతుందండి. 3000 రూపీస్ దాకా పడుతుంది. మరి చూస్తున్నారు కదండి, హెవీ శారీ
శారీస్ అలాగే మనకి సింపుల్ గా ప్లెయిన్ గా ఉండే వర్క్ శారీస్ కూడా కావాలి అనుకుంటే కనుక మీరు దిల్సుఖ్ నగర్ లేదంటే కనుక కూకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ శారీ అండి. ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు మొత్తం క్రేప్ తోటి వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ పింక్ అనేది కూడా మనకి ఏంటంటే వెల్వెట్ తోటి బార్డర్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే థ్రెడ్ వెల్వెట్ వస్తుంది. ఇప్పుడు దాంట్లోంచి మళ్ళీ మనకు చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండి. మొత్తం ఈ థ్రెడ్ అనేది కూడా మొత్తం అంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ వస్తుంది. దీనిలో ఏంటంటే అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ థ్రెడ్ తో, అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే కనుక డార్క్ బ్లూ కలర్ థ్రెడ్ తో ఇచ్చారు. మిగతా లోపల డిజైన్ అంతా కూడా మనకి కొంచెం సటిల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ రెండు పక్కల బార్డర్స్ మాత్రమే ఈ విధంగా ఇచ్చారండి. త్రూ అవుట్ మనం శారీ కనుక చూస్తూ ఉంటే మనకి ర్యాండమ్ గా ఒక డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీనిలోనే సెల్ఫ్ బుటీస్ లాగా కూడా ఇచ్చేసారు. అక్కడక్కడ మనకి పింక్ థ్రెడ్ అలాగే బ్లూ థ్రెడ్ తోటి మనకి మిర్రర్ తోటి అవుట్ లైనింగ్ అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ లోనే మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అయిపోతుందండి. ఓకే, సో బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇంకా హెవీగా ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. టోటల్ గా థ్రెడ్ వర్క్ తో ఇచ్చేసారు. మనకి దీనిలో ఏంటంటే ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా మనకి డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఆల్రెడీ నెక్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి జస్ట్ మన ఫిట్టింగ్స్ కి తగ్గట్టుగా మనం కుట్టించుకోవడమే కాబట్టి అడిషనల్ గా మనం ఏమీ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా పడదు. ఇదంతా కూడా మనకి వులెన్ థ్రెడ్ తోటి ఇచ్చారు అనమాట. ఈ డిజైన్ అంతా సారీ లేదైతే మనకి కలర్స్ యూస్ చేశారు. అదే కలర్స్ తోటి మనకు బ్లౌజ్ కూడా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3500 పడుతుంది. 3500 దాకా పడుతుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. థ్రెడ్ వర్క్ లో అంటే యాప్లిక్ వర్క్ లాగా కూడా రావడం కూడా మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదండి, పట్టులోని డిఫరెంట్ వెరైటీస్, అలాగే రెగ్యులర్ వేర్ శారీస్ కావాలి అనుకున్నా కూడా మనకి ప్రజ్ఞ శారీస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ లేదంటే కూకట్పల్లిలో ఉన్న ప్రజ్ఞ శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకు గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ లో వస్తుందండి. ఏంటంటే మనకు డిఫరెంట్ ఆరెంజ్ అనమాట. నియాన్ కలర్ లోనే ఆరెంజ్ డిఫరెంట్ కలర్. ఇది మనం చూసేదంతా కూడా పల్లో పాటలో వస్తుంది. దీనికి ఏంటంటే మనకు బార్డర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ కి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్ బార్డర్. బార్డర్ లో ఎటువంటి మనకు వర్క్స్ అట్లా కాకుండా డిఫరెంట్ గా మనకు ప్లెయిన్ ప్యాచ్. సో ఇదే బార్డర్ ని కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటే కనుక పర్ల్ వర్క్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. మధ్యలో సన్నటి వైట్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఇచ్చారో ఇది చూస్తూ ఉంటే కనుక పర్ల్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే దగ్గరికి వచ్చి చూసేంత వరకు తెలియదు, అంతా ఆల్ ఓవర్ ఒకటి ఎలాంటి వర్క్ లేదు, పర్ల్స్ లేవు ఇందులో అని చెప్పేసి. సో ఆ ప్యాటర్న్ లో మనకి రెండు పక్కన బార్డర్స్ కనిపిస్తూ ఉంటుందండి. మరి శారీలోకి వస్తే కనుక ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వర్క్ ఎంబోస్డ్ గా కనిపిస్తుంది అనమాట. ఈ డిజైన్ అంతా కూడా మనం జస్ట్ టచ్ చేస్తే ఫీల్ అవ్వచ్చు, ఆ విధంగా మనకు కనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ మనకి గోల్డ్ తోటి బూటీస్ కూడా ఇచ్చారు. ఈ బూటీస్ లోనే మళ్ళీ మనకి స్టోన్స్ కూడా ఇచ్చారు అనమాట. వైట్ అండ్ హనీ కలర్ స్టోన్స్ తోటి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఈ బార్డర్ వచ్చేసి మనకి 9 మీటర్ బార్డర్ తీసుకున్నారు కాబట్టి ఒక మనకి ఆల్మోస్ట్ వేస్ట్ వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే శారీ హాఫ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసరికల్లా ఓన్లీ మనకి పైనంతా ప్లెయిన్ గా ఇచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ అక్కడక్కడ ఇచ్చారు. కిందంతా కూడా హెవీ డిజైన్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంకా బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కదండి. ఓకే, సింపుల్ గా బార్డర్స్ ఇచ్చేసేసి మనకి యాజ్ ఇట్ ఇస్ గా అదే కలర్ లో మనకి రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్ లో కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2800 పడుతుందండి. ఇందులో వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ కూడా అవైలబుల్ లో ఉంది. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకు లైట్ బేబీ పింక్ సారీ వస్తుందండి. ఇది ఏంటంటే మనకు షిఫాన్ తోటి వస్తుంది అనమాట. ప్యూర్ షిఫాన్ తోటి సారీ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తూ ఉంటుంది. గోల్డెన్ థ్రెడ్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకు ఒక లత్తల్లాగా డిజైన్ తీసుకుంటారు. ఇది మొత్తం మనకు బ్రాడ్ గా ఇలానే వచ్చేస్తూ ఉంటుంది. ఓకే,
ఓకే. సో ఇందులోనే మనం చూస్తూ ఉంటే కనుక లైట్ వైట్ కలర్ లో మనకి చిన్న చిన్న పోల్కో డాట్స్ అనేది ఆల్ ఓవర్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అలాగే బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక మనకి గోటాపత్తి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇవేంటంటే రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు, కాకపోతే గోటాపత్తిలో కాకుండా ఫ్యాన్సీ బార్డర్స్ ని తీసుకొని ఆల్ 4 సైడ్స్ ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చండి. పళ్ళు అనేది ప్రత్యేకించి మనకి డిజైన్ చేసినట్టుగా కాకుండా శారీతోనే కంటిన్యూ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ శారీలోని బాడీ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ టోటల్ గా కంటిన్యూ అవుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా పైనంతా ప్లెయిన్ గా ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికల్లా ఇవే పోల్కో డాట్స్ అలాగే ఇవే మోటివ్స్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకి ఇచ్చినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. అంటే బార్డర్స్ కి ఎలా అయితే మనకి గోల్డ్ కలర్ యూస్ చేశారో అదే గోల్డ్ కలర్ ని మనకి బ్లౌజ్ పీస్ లో తీసుకున్నారు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. దీనికి కూడా శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ ని మాత్రమే కంటిన్యూ చేశారు. విత్ అటు ఇటు కూడా మళ్ళీ మనకి పింక్ కలర్ పైపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2400 పడుతుందండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, పట్టులోని డిఫరెంట్ వెరైటీస్. అలాగే రెగ్యులర్ వేర్ శారీస్ కావాలి అనుకున్నా కూడా మనకి ప్రజ్ఞా శారీస్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ కలెక్షన్ ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ లేదంటే కుక్కట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి మీరు కూడా విచ్చేసేయండి. ఈ శారీ వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట. అంటే చాలా ప్యూర్ ఉంటుంది మెటీరియల్. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ శారీ తీసుకొని దాంట్లో వచ్చేసి మనకు సీ గ్రీన్ తోటి మొత్తం అంతా లీఫ్ వర్క్ లాగా డిజైన్ తీసుకున్నారు. పల్లో పాటు చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు గోల్డ్ కలర్ పల్లో తీసేసుకొని దాంతో కూడా మనకు వేవ్స్ లాగా డిజైన్ తీసేస్తారు అనమాట పల్లలో. ఇటు సైడ్ అటు సైడ్ చిన్న మనకు మ్యాంగో ఎజిట్ పల్లో వచ్చేసి మనకు ఎండింగ్ లో వచ్చేసి మనకు చిన్న మ్యాంగో లైన్ ఇచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ లాస్ట్ కి వచ్చినట్లయితే మళ్ళీ మనకు ఒక 4-5 లైన్స్ మాత్రం మనకు గోల్డ్ కలర్ లో ఇచ్చారు అనమాట. సో త్రూఅవుట్ శారీ అంతా ఈ బ్లూ కలర్ మీద ఈ సీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాంతో 3 లీవ్స్ లాగా తీసుకున్నారు అనమాట. లీవ్స్ కూడా మళ్ళీ మనకి 3 డిఫరెంట్ సైజెస్ లో తీసుకున్నారు. రొటీన్ గా ఉండేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. శారీ మొత్తం మనకి ఇలానే కంటిన్యూ అయిపోతుంది. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రేప్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి. ఓకే, ప్లెయిన్ లో ఇచ్చారనమాట. సేమ్ కలర్ లోనే మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది వితౌట్ ఎనీ బార్డర్స్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని ప్లెయిన్ గా తీసుకున్నా కూడా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3800 పడుతుంది. 3800 రూపీస్ దాకా పడుతుంది. ఓకే. ఈ శారీ వచ్చేసి మనకు పట్టులోనే ఏంటంటే డిఫరెంట్ కోరా పట్టు అని వస్తుందండి ఇప్పుడు కొత్తగా. ఇదేంటంటే మనకు చాలా సాఫ్ట్ గానే ఉంటుంది కానీ క్లాత్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు వేరుగా వస్తుంది. పట్టులో ఈ కలర్ మాక్సిమం రాదు, బ్రౌన్ కలర్ అనేది. ఏంటంటే మనకు డిఫరెంట్గా వస్తుంది. బ్రౌన్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు. దీని పళ్ళ పాటు చూసినట్లయితే మనకంతా కూడా మనకు ట్రీస్ లాగా డిజైన్ చేశారనమాట. ఈ 4 ట్రీస్ అనేవి మనకు ఒకటి వచ్చేసి సిల్వర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకు గోల్డ్ వస్తుంది. ఎజిప్ట్ పళ్ళ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ 2 టచ్ తోటి మనకు ఒక లేస్ బార్డర్ ఇచ్చారనమాట. ఓకే. సో బార్డర్స్ దగ్గరికి తీసుకుంటే కనుక బార్డర్స్ ఏమాత్రం హెవీగా లేకుండా చాలా ప్లెయిన్ గా ఇచ్చారండి. మనం 2 పక్కల బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇది చూస్తుంటే కొంచెం మనకి టొమాటో రెడ్ కలర్ లో కనిపిస్తుంది. దాని కిందకి మళ్ళీ మనకి గోల్డెన్ బార్డర్ ఒకటి ఇచ్చారు. అది కాకుండా శారీని మనకి మొత్తం టోటల్ గా 3 పోర్షన్స్ లో డివైడ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. పైన పోర్షన్ అంతా కూడా మనకి బ్రౌన్ అండ్ బ్లూ కలర్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారు. అక్కడక్కడ హెవీ మోటివ్స్ తీసుకొని మళ్ళీ అక్కడక్కడికి వచ్చేసరికి చిన్న మోటివ్స్ ని ఇచ్చారనమాట. మళ్ళీ మధ్యలో చూస్తూ ఉంటే ఈ పార్ట్ అంతా కూడా కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ కంప్లీట్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఓన్లీ సన్న బార్డర్స్ మాత్రమే, సన్న బూటీస్ మాత్రమే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా కంప్లీట్ గా పైన ఇచ్చినటువంటి ఈ బ్రౌన్ అండ్ బ్లూ కలర్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చి మళ్ళీ అవే బూటీస్ ని కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. మనకు పళ్ళలో ఏవైతే మనకు ట్రీస్ ఇచ్చారో అవే ట్రీస్ మనకు బార్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మనకు ఓవరాల్ గా ఇలా బార్డర్ మొత్తం కంటిన్యూ అయిపోతుంది. ఈ బంచెస్ అనేవి కూడా శారీలో ఫుల్ మొత్తం మనకు చాలా దగ్గర వచ్చేస్తూ ఉంటాయండి, గ్యాప్ లేకుండా చాలా దగ్గర వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అదే కంచి పట్టులో మనం లైట్ వెయిట్ కావాలి అనుకుంటే కనుక ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. అదే కోరాలో కానీ లేకపోతే ఇందాక మనం చూసినట్టు లైట్ వెయిట్ పట్టు ఏవైతే ఉన్నాయి ఇవైతే కనుక మనకి అఫోర్డబుల్ రేంజెస్ లో కొంచెం అంటే రీజనబుల్ రేంజెస్ లో మనకి దొరుకుతూ ఉంటాయండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 5400 పడుతుందండి. 5000 రూపీస్ దాకా. 5400 రూపీస్ అనగానే మనకి రీజనబుల్ రేంజ్ లానే ఉంది. మరి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఒకసారి చూద్దామా? దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళు ఇచ్చారు కదండి, బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్స్ లోనే మనకి 2 షేడ్స్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, కల్నేత అనుకుంటాం కదా, మనకి ఆ షేడ్ లో ఇచ్చారు. ఇందులోనే మనం చూస్తూ ఉంటే కనుక ఈ బ్రౌన్ షేడ్ అనేది చాలా సటిల్ గా ఇచ్చారు కాబట్టి లైన్స్ అనేవి అక్కడక్కడ మాత్రమే మనకి హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉందండి. సో ఓవరాల్ గా మనకి శారీ అంతా వచ్చేసి కొంచెం మరి
టోటల్ పట్టులా కాకుండా కొంచెం ఫ్యాన్సీ పట్టు రేంజ్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కోరా పట్టులో కావాలంటే కనుక ఇలాంటి ప్యాటర్న్స్ ని కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మరి అరుణ్ గారు, ఈ దసరా పండుగ సందర్భంగా పట్టులోని అలాగే ఫ్యాన్సీ శారీస్ లోని డిఫరెంట్ వెరైటీస్ ని మాకు మా వ్యూయర్స్ కి చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదండి, ఈనాటి ఎపిసోడ్లోని కలెక్షన్ అంతా కూడా మీకు చాలా నచ్చినట్టుంది కదా. మరి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ లేదా కుక్కట్పల్లిలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు కూడా విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.